బ్యాక్ టు న్యూస్. అక్టోబర్ పేరు వింటేనే కోస్తా ఆంధ్రుల గుండెల్లో దడ మొదలవుతుంది. అల్పపీడనం ఏర్పడిందని అంటే ఆందోళన రెట్టింపవుతుంది. ఈ భయానికి అక్టోబర్లో వచ్చే తుఫాన్లే కారణం. విశాఖ నగరంలో హుద్హుద్ తుఫాన్ విధ్వంసానికి 10 ఏళ్లు నిండుతున్న సందర్భంగా ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. సరిగ్గా 10 ఏళ్ల క్రితం విశాఖ భయానక వాతావరణాన్ని చూసింది. నగరంపై హుద్హుద్ తుఫాన్ విరుచుకుపడింది. 2 విడతల్లో విరుచుకుపడ్డ ప్రచండ గాలులకు నగరం చిగురుటాకులా వణికింది. 2014 అక్టోబర్ 7న విశాఖ నగరంపై హుద్హుద్ తుఫాన్ విరుచుకుపడింది. గంటకు 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రచండ గాలులతో విధ్వంసం సృష్టించింది. తొలుత ఒకవైపు నుంచి ఈదురుగాలులు వీచాయి. కాసేపటి తర్వాత గాలుల దిశ మారింది. మరో డైరెక్షన్లో ప్రచండ గాలులతో విధ్వంసం కొనసాగింది. అయితే పగటిపూట తుఫాన్ తీరం దాటడం వల్ల జనం జాగ్రత్తలు తీసుకోగలిగారు. విశాఖ నగరం మీదుగా సూపర్ సైక్లోన్ తీరం దాటడం అదే తొలిసారి. ఇక హుద్హుద్ దెబ్బకు దాదాపు 5,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. విశాఖ నగరంపై హుద్హుద్ తుఫాన్ విరుచుకుపడబోతున్న విషయాన్ని ముందే పసిగట్టింది ప్రభుత్వం. తుఫాన్ను ఎదుర్కోవడానికి సన్నద్ధమైంది. ముందస్తు చర్యల వల్ల నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగారు అధికారులు. హుద్హుద్ ఎంత ప్రమాదకరంగా విరుచుకుపడిందంటే రాబోయే విపత్తులపై దేశం మొత్తాన్ని అప్రమత్తం చేసే విశాఖ సైక్లోన్ వార్నింగ్ సెంటర్ షట్డౌన్ అయింది. పోర్ట్లో గ్రేట్ డేంజర్ గా పిలిచే 10వ నంబర్ వార్నింగ్ జారీ చేసిన సైక్లోన్ వార్నింగ్ సెంటర్ తుఫాన్ తాకిన తర్వాత పనిచేయడం మానేసింది. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు కుప్పకూలాయి. విశాఖ నగరంలో చిమ్మ చీకట్లు అలముకున్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించిన విద్యుత్ లేకపోవడంతో మొబైల్ ఫోన్లు మోగబోయాయి. విశాఖ మహానగరంలో విద్యుత్ పునరుద్ధరణకు వారం రోజులు పట్టింది. కోనసీమను కోలుకోలేని విధంగా దెబ్బతీసిన తుఫాన్కు సమానమైనది హుద్హుద్. కానీ పట్టణ ప్రాంతంపై విరుచుకుపడడం వల్ల ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ నష్టం జరిగింది. హుద్హుద్ వచ్చినప్పుడు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్గా ఉన్న రామచంద్రరావు తన అనుభవాలను ఎన్టీవీతో పంచుకున్నారు. 12, 11, 12 మధ్యలో అనుకుంటాను మంచి తీరం దాటిన మొదటి బ్యాండ్ దాటినప్పుడు వచ్చిన వేగానికి ఆఫీస్లో ఉన్న కిటికీ తలుపులు, గాజు తలుపులు అన్నీ విరిగిపోవడం, ఆ పక్కనే ఉన్న చెట్టు విరిగి ఇటు బిల్డింగ్ వైపుకి రావడం. బిల్డింగ్ ఏం డ్యామేజ్ అవ్వలేదు, కాకపోతే నీళ్ళంతా ఫ్లడింగ్ అవడం, కమ్యూనికేషన్ మొత్తం బ్రేక్ డౌన్, ఎవరికి ఏమీ చెప్పడానికి లేదు. తర్వాత మామూలుగా సెకండ్ బ్యాండ్ అంటే అయ్యి ఒక అవుటర్ బ్యాండ్ వచ్చినప్పుడు రివర్స్ డైరెక్షన్లో విండ్స్ రావడం, ఇటువైపు పడిన చెట్టు ఆ విండ్ ఉధృతికి అటువైపు పడిపోవడం జరిగింది. గతంలో 1977లో దివిసీమను తుఫాన్ తాకింది. 1996లో కోనసీమను అతలాకుతలం చేసింది తుఫాన్. ఇక 2014లో హుద్హుద్ వచ్చింది. ఇవన్నీ అక్టోబర్, నవంబర్ నెలల్లోనే వచ్చాయంటున్నారు స్థానికులు. 150-100 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చిన గాలికి చెవులన్నీ దద్దరిల్లిపోయే సౌండ్, ఒక రకమైన భయం.